ఒకప్పుడు మంచి విద్యార్థినే కాదు, నిత్య విద్యార్థిని ఎప్పుడు కూడా. ఏదో ఒకప్పుడు మంచి విద్యార్థిగా ఉండటం కాదు, నిత్య విద్యార్థి నేను. చంద్రబాబు నాయుడు గారు మాకు నేర్పించింది ఏంటంటే, మనం వయసుతో సంబంధం లేకుండా నిత్యం ఒక విద్యార్థిగా ఉంటేనే జీవితంలో ముందుకు వెళతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నిత్య విద్యార్థిగా ఉండాలి. ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఆయన చెప్పడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఆచరించి చూపిస్తారు. ఈ వయసులో కూడా ఆయనకి ప్రతిరోజు ఏదో ఒకటి కొత్తది నేర్చుకోవాలన్న తపన. ఇవాళ ఒక క్వాంటమ్ టెక్నాలజీ గురించి, క్వాంటమ్ వ్యాలీ గురించి మాట్లాడుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఒక నిత్య విద్యార్థి కాబట్టి ఆయన ఇవాళ అవన్నీ తెలుసుకుని మనందరికీ పరిచయం చేయటమే కాకుండా ఒక విజన్ తో అడుగులు ముందుకు వేస్తా ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి స్కూల్ విద్యార్థులం మేము, నిత్య విద్యార్థులం మేము. విచిత్రం ఏంటంటే ఆయన చదువుకున్నప్పుడు కంప్యూటరే లేదు అసలు. మరి అదే అందుకనే ఆయన నిత్య విద్యార్థి కాబట్టి ఆయన ఎకనామిక్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్. బట్ ఇవాళ కంప్యూటర్స్ గురించి, ఐటీ గురించి ఆయన నిత్య విద్యార్థి కాబట్టి దాని గురించి నేర్చుకుని ప్రపంచానికి పరిచయం చేసి ఇవాళ కొన్ని లక్షల మందికి ఉపాధి దొరికే విధంగా చేశారంటే ఆయన జీవితంలో ప్రతిరోజు ఒక విద్యార్థిగానే ఉంటారు కాబట్టి అది సాధ్యమైంది. మేము కూడా ఆ దారిలోనే పయనించే ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం. రెండోది వికే గారు, ఇవాళ జరిగినటువంటి కార్యక్రమం, ఇవాళ గురు పౌర్ణమి సందర్భంగా మెగా పేరెంట్ టీచర్ మీట్ ఏదైతే ఉందో, మరి సత్యసాయి జిల్లాలో జరిగినటువంటి కార్యక్రమం అంటే ఒక గిన్నెస్ వరల్డ్ రికార్డ్ సాధించే స్థాయిలో జరిగింది. దాదాపుగా మీరు చూసినట్లయితే 2.3 కోట్ల మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దాదాపు 75 లక్షల మంది విద్యార్థులు, 3,32,000 మంది అధ్యాపకులు, అదేవిధంగా 1,49,00,000 మంది పేరెంట్స్ కానివ్వండి, ఇతర స్టేక్ హోల్డర్స్ కానివ్వండి, మరి రకరకాల వర్గాలకు చెందినటువంటి వారు మొత్తం కలిపి 2.3 కోట్ల మంది ఇవాళ ఈ కార్యక్రమంలో విజయవంతంగా పాల్గొని ఒక మంచి సందేశాన్ని ఇవ్వటం జరిగింది. ఇవాళ ఇంకొక విశేషం ఏంటంటే, మరి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ క్లాస్ రూమ్ లో పాఠం చెప్పడం, ఆ క్లాస్ రూమ్ లో మిగతా పిల్లలతో పాటు నారా లోకేష్ గారు కూడా ఒక విద్యార్థిగా పిల్లలతో పాటు కూర్చుని ఆ పాఠం వినటం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి పాఠం ఏదైతే ఉందో కన్వెన్షనల్ అండ్ నాన్ కన్వెన్షనల్ రిసోర్సెస్ మీద, అదేవిధంగా ఫ్యూల్ అండ్ పవర్ జనరేషన్ మీద, పేటెంట్స్ మీద, వాటర్ రిసోర్సెస్ మీద, రోల్ ఆఫ్ టెక్నాలజీ మీద చాలా అంశాలు కవర్ చేశారు. పాఠం చెప్పటమే కాకుండా పాఠం చెప్పటం పూర్తయిన తర్వాత ప్రశ్నలు అడిగారు, మళ్ళీ డౌట్స్ క్లియర్ చేశారు. ఇవాళ ఒక మంచి అధ్యాపకుడు ఏ విధంగా అయితే క్లాస్ రూమ్ లో వ్యవహరించాలి అన్నదానికి కూడా ఇవాళ ఆయన ఆ పని చేసి చూపించారు. ఒక టీచర్ ఏ విధంగా ఉండాలన్న దానికి కూడా ఇవాళ ఒక రోల్ మోడల్ గా చంద్రబాబు నాయుడు గారు నిలవటం అనేది నిజంగా చాలా మా అందరికీ చాలా ఆనందం కలిగింది. రెండో పక్కన ఒకసారి గతం కూడా గుర్తొచ్చింది. ఒకసారి మన మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ఈ విధంగా ఈ రకంగానే ఒకసారి ఏదో స్కూల్కి వెళ్ళి ఆయన కూడా ఏదో పిల్లలకి ఏదో నేను రాసి చూపిస్తానని చెప్పి ఒక డిజిటల్ బోర్డు మీద ఏదో ఒక అక్షరం రాశాడండి మన జగన్ రెడ్డి గారు. ఆ అక్షరం డిజిటల్ బోర్డు మీద రాసి చేత్తో టిట్టు దురిపేస్తున్నాడు. అర్థం కాల ఎవడికి, ఇదేంట్రా డిజిటల్ బోర్డు మీద చేత్తో ఇట్టు తుడిపేసి ఏంటా ఇది పాదేంటి అని అడుగుతున్నాడు పక్కన వాళ్ళని. అప్పుడు వాళ్ళు వచ్చి చెప్పారు, సార్ ఇది డిజిటల్ బోర్డు సార్, ఇది చేత్తో తుడిపేస్తే పోదు సార్, ఇది దీన్ని ఎరేజ్ చేయాలంటే ఇక్కడ ఒక ఫంక్షన్ బటన్ ఉంటది, దాన్ని నొక్కి చేయాలి సార్ అని చెప్పి నలుగురు ముందు నవ్వుల పాలయ్యే విధంగా గత ముఖ్యమంత్రి ప్రవర్తించినటువంటి తీరు. అంటే కనీసం ఒక డిజిటల్ అంటే పట్టాభి గారు నేనేమంటానంటే, సరే కొన్ని సందర్భాల్లో ఒక్కొక్కసారి తెలిసినా ఒక మైమరిచో లేకపోతే కొంత బ్లాంక్ దీంట్లోనో జరగవచ్చు, తెలియక జరగవచ్చు. అది దాన్ని మనం అంత ఇదిగా తీసుకోకపోయినా ఒక బాధ్యత గల నాయకుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా ఇవాళ కనీసం ఎక్కడో చోట పాల్గొనాలి కదా. ఒక ట్వీట్ పెట్టేసి వదిలేస్తే అయిపోతుందా? నిన్న వచ్చాడు, మామిడికాయ చూశాడు, బెంగళూరు వెళ్ళిపోయాడు. సో అది కాదు, అది బాధ్యత అనిపించుకోదుగా. తను కూడా తన 11-10 మంది ఎమ్మెల్యేలు. అవునండి, ఖచ్చితంగా ఇవాళ
ఆ పని చెయ్యాలి. ఇవాళ మీకు ఎంత ఈ ప్రభుత్వం మీద ఎంత అక్కసున్నా కడుపు మంటున్నా ఒక మంచి కార్యక్రమం జరుగుతున్నప్పుడు దానిలో పాల్గొనడానికి ఏంటండి నామోషి? ఇంగ్లీష్ లోనే చెప్పు పాఠాలు వెళ్ళి, నీకు ఇంగ్లీష్ మీడియం అంటే ఓ ఇష్టం కాబట్టి వెళ్ళి ఇంగ్లీష్ లోనే చెప్పు పాఠాలు, తప్పేముంది? ఆయన ఇంగ్లీష్ లో పాఠం చెప్తే పిల్లలు ఏబిసిడీలు మర్చిపోతారు. ఎందుకంటే ఏ కాలేజ్ అదేంటండి అప్పుడేదో ఏదో ఊర్లో పిల్లల్ని తీసుకొచ్చి మాట్లాడిచ్చారు కదా. వికే గారు ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్వి యూనివర్సిటీలో ఎంఏ ఎకనామిక్స్ చదివారండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ కాలేజీలో ఏం చదివారు ఎవరికని తెలుసా? అసలు ఆయన డిగ్రీ ఏంటి ఎవరికని తెలుసా? అతని పరిస్థితి ఇవాళ అంటారు, బట్ ఐ డోంట్ నో. అంటారు ఏదో అక్కడంట ఇదంట ఏదో ఏదో పేపర్లో ఏదో ఎక్కడి నుంచో తీసుకున్న ఇవన్నీ కథలు ఏంటో గానీ, ఇప్పుడు నారా లోకేష్ కేర్ ఆఫ్ స్టాన్ఫర్డ్, మేము గర్వంగా చెప్పుకుంటాం. నారా లోకేష్ గారు కేర్ ఆఫ్ స్టాన్ఫర్డ్, జగన్మోహన్ రెడ్డి ఏంటి కేర్ ఆఫ్ ఏంటి ఎక్కడ చెప్పమనండి. వాళ్ళ ఈ పేటిఎం బ్యాచ్ ని వాళ్ళ అతని పరిస్థితి